హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియో టాపిక్ యూట్యూబ్ ఛానల్ని ఎలా క్రియేట్ చేయడంతో పాటు ఛానల్ ఫుల్ సెటప్ని ఎలా చేయాలో తెలుసుకుందాం. మన ఛానల్లో చూసారా, బ్యానర్, లోగో, మరి డిస్క్రిప్షన్ ఎలా పెట్టాలి, మరి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ని ఛానల్ డిస్క్రిప్షన్లో ఎలా పెట్టాలి, మరి మన ఛానల్ని సెర్చబుల్ చేయాలి అంటే ఇప్పుడు మన ఛానల్ని సెర్చ్ చేస్తే యూట్యూబ్లో టాప్లో వస్తుంది. అలాగే మీ ఛానల్ కూడా రావాలి అంటే కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి, అవి చేయాలి. మరి ఛానల్ గ్రో అవ్వడానికి కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ఉన్నాయి, అవి తప్పకుండా చేయాలి. మరి మీరు ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో అంది ఎండ్ వరకు చూస్తేనే ఛానల్ ఫుల్ సెటప్ అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఈ కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అనేవి ఈ వీడియో ఎండ్లో వస్తాయి కాబట్టి ఈ వీడియో అంది ఎండ్ వరకు చూడండి. ఛానల్ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేయండి, లోగోని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన ఇలా వస్తుంది. ఛానల్ క్రియేట్ చేయాలి కాబట్టి జీమెయిల్ అకౌంట్ అంతే ప్రెస్గా జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలా. అది ఎలాగంటే స్విచ్ అకౌంట్ ఉంది చూసారా, స్విచ్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. అకౌంట్స్ అని వస్తుంది, అకౌంట్స్ మీద క్లిక్ చేయండి. అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి కాబట్టి క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసి ఫర్ మై పర్సనల్ యూజ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఫస్ట్ నేమ్ కూడా మీ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఛానల్ నేమ్ అని ఒక జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయాలనుకున్న ఛానల్ నేమ్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ షోర్ నేమ్ అనేది ఆప్షనల్ ఉంది కాబట్టి ఎంటర్ చేసిన అవుతుంది, ఎంటర్ చేయకపోయినా అవుతుంది. ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్, మీ డాక్యుమెంట్స్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. ఇక్కడ జెండర్ని సెలెక్ట్ చేయండి, మేల్ ఫీమేల్ జెండర్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 2-3 జీమెయిల్ అకౌంట్ అని సజెస్ట్ చేస్తుంది. మీరు అన్ని దీంట్లో కూడా చాయిస్ చేసుకోవచ్చు, లేదా ఓన్గా క్రియేట్ చేసుకోవాలనుకుంటే క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్ మీద క్లిక్ చేయండి. జీమెయిల్ అడ్రస్ అనేది క్రియేట్ చేసుకోండి. అంటే మీ నేమ్ కొన్ని నంబర్స్ అన్ని పెట్టుకొని జీమెయిల్ అడ్రస్ అనేది క్రియేట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ స్ట్రాంగ్ పాస్వర్డ్. అంటే పాస్వర్డ్ అంటే ఇక్కడ మీ నేమ్ కానీ మీ మొబైల్ నెంబర్ కానీ పెట్టకూడదు, ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా మీ ఛానల్ అనేది హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే కొన్ని లెటర్స్, మరి కొన్ని సింబల్స్, మరి కొన్ని నంబర్స్, ఈ కాంబినేషన్లో మీ పాస్వర్డ్ అనేది ఉండాలా. పాస్వర్డ్ అనేది క్రియేట్ చేయండి. క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. గూగుల్ అకౌంట్లో పాస్వర్డ్ అనేది సేవ్ చేయాలంటే సేవ్ మీద క్లిక్ చేయండి, లేకపోతే నోట్ నౌ చేయండి. ఇక్కడ పైకి కొద్ది స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత SIMN మీద క్లిక్ చేయండి. ఇక్కడ మరి నెక్స్ట్ చేయండి, జీమెయిల్ అడ్రస్ వస్తుంది. మరి పైకి స్క్రోల్ చేసి ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీ జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ దేవరాజ్ ప్రాబ్లం ట్యాప్ టు ట్రై అని వస్తుంది. దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీ జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ అయింది. అంటే జీమెయిల్ అకౌంట్ క్రియేట్ అయింది. ఛానల్ అనేది క్రియేట్ అవ్వదు, ఛానల్ని క్రియేట్ చేయాలి. ఛానల్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మీ జీమెయిల్ అకౌంట్ నేమ్ అనేది వస్తుంది. నేమ్ కింద ఒక క్రియేట్ ఛానల్ ఉంది చూసారా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కెమెరా సింబల్ ఉంది చూసారా, కెమెరా సింబల్ మీద క్లిక్ చేయండి. మీరు ఏ లోగో అయితే క్రియేట్ చేసినారో లోగోని పెట్టుకోవచ్చు. ఒక లోగోని క్రియేట్ చేయాలి అనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంది, ఐ బటన్లో పెట్టాను చూడండి. ఇక్కడ లోగో కూడా మీ ఫొటోస్ కూడా పెట్టుకోవచ్చు. పెట్టిన తర్వాత సేవ్ యాజ్ ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేయండి, సేవ్ అవుతుంది. నెక్స్ట్ మీ ఛానల్ నేమ్ పెన్సిల్ సింబల్ ఉంది చూస్తే దాని మీద క్లిక్ చేయండి. ఛానల్ నేమ్ అంతా యూనిక్ ఉండాలా. అంతే మీ ఛానల్ నేమ్ని యూట్యూబ్లో సెర్చ్ చేయండి. ఛానల్ నేమ్ని సెర్చ్ చేస్తే వేరే ఛానల్ ఏమైనా వస్తే పెట్టకూడదు, ఎందుకంటే ఆ ఛానల్ ఆల్మోస్ట్ గ్రో అయిందే కాబట్టి మీ ఛానల్ అనేది గ్రో అవ్వదు అదే నేమ్ తోటి. మీ నేమ్ అంతా యూనిక్ ఉండాలా, నేమ్ అంతా కొత్తగా ఉండాలా. అలాగా నేమ్ అని సెట్ చేయండి, నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఇప్పుడు నేను ఒక నేమ్ని ఎంటర్ చేస్తున్నాను, తెలుగు ఫ్యాక్ట్స్ అని. ఇక్కడ C అనేది కొద్దిగా మిస్టేక్ ఉంది, S పెట్టాలి కదా, C పెట్టిస్తున్నాను. అండ్ ఇక్కడ నెక్స్ట్ హ్యాండిల్ అయితే కొందరు హ్యాండిల్ని కూడా ఎడిట్ చేసి హ్యాండిల్ నేమ్ అంది హ్యాండిల్ నేమ్ సైడ్లో కొన్ని నంబర్స్ అన్ని పెట్టేస్తారు. అలా పెట్టకూడదు, ఎందుకంటే నంబర్స్ పెట్టిన వల్ల సెర్చ్ చేసిన వారు ఎవరైనా సరే నంబర్స్ని సెర్చ్ చేయరు కదా. మన ఛానల్ ఇప్పుడు తెలుగు ఫ్యాక్ట్స్ అని సెర్చ్ చేస్తారు. తెలుగు ఫ్యాక్ట్స్ 2233 ఎలా సెర్చ్ చేయరు కాబట్టి ఎప్పుడు కూడా ఛానల్ నేమ్ అయితే అది ఉందో హ్యాండిల్ నేమ్ కూడా అలాగే ఉంచండి, సేమ్. అంటే కొందరు నంబర్ పెడుతున్నారు, అలా నంబర్ పెట్టకూడదు. నంబర్ పెట్టిన వల్ల ఛానల్ ఎప్పటికీ సెర్చ్ లిస్ట్కి రాదు, సెర్చబుల్ అవ్వదు. ఛానల్ నేమ్ హ్యాండిల్ నేమ్ సేమ్ ఉంది. నెక్స్ట్ క్రియేట్ ఛానల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఛానల్ అనేది క్రియేట్ అవుతుంది. ఛానల్ అనేది క్రియేట్ అవుతుంది కానీ ఇంకెంతో కస్టమైజ్ అనేది చేయాలా ఛానల్ని.
ఇప్పుడు నెక్స్ట్ లోగో మీద క్లిక్ చేయండి. లోగో మీద క్లిక్ చేసిన ఛానల్ మీద క్లిక్ చేయండి. పెన్సిల్ సింబల్ రైట్ సైడ్ లో ఉంది చూసారా, పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ బ్యానర్ అంతే యాడ్ చేయాలా. కెమెరా సింబల్ ఉంది చూసారా రైట్ సైడ్ కార్నర్ లో, క్లిక్ చేసిన తర్వాత చూజ్ యువర్ ఫ్రమ్ ఫోటోస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ బ్యానర్ అయితే క్రియేట్ చేసిన బ్యానర్ ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి దగ్గరికి జూమ్ చేయండి. జూమ్ చేసిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీరు యూట్యూబ్ ఛానల్ కోసం బ్యానర్ అనేది క్రియేట్ చేయాలనుకుంటే మన ఛానల్లో సపరేట్గా వీడియో ఉంది, బ్యానర్ ఎలా క్రియేట్ చేయాలో ఉంది. వీడియో ఐ బటన్లో పెట్టాను చూడండి. ఛానల్ బ్యానర్ అప్డేట్ సక్సెస్ఫుల్ అని చూపించింది. నెక్స్ట్ అంది డిస్క్రిప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ డిస్క్రిప్షన్ అంది మన ఛానల్ గురించి డిస్క్రిప్షన్ కొన్ని కీవర్డ్స్ అనేవి ఎంటర్ చేయాలా. చూడండి ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఛానల్ ఫర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, అమేజింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఇన్ఫర్ స్టోరీస్. ఛానల్ సబ్స్క్రైబ్ నౌ పెట్టాను. అందుకే మళ్ళీ లేట్ అవసరం లేదు. డౌన్కి స్క్రోల్ చేసి ఇక్కడ థ్యాంక్స్ అని పెట్టిన తర్వాత కిందకి ఫాలో మీ అని పెట్టి ఇక్కడ మీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఐడిలో పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి ఐడి పెడతాను. ఫేస్బుక్ ఐడి అంది డిలీసరా 29. మన ఇన్స్టాగ్రామ్ పెట్టి సేమ్ అలాగే పెట్టి ఎంత లింక్స్ కూడా పెట్టాలి. దీంట్లో లింక్స్ ఎలా పెట్టాలని చూద్దాం. లింక్స్ పెట్టాలంటే మన క్రోమ్ బ్రౌజర్లో యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళి పెట్టాలా. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ డెస్క్టాప్ సైట్ అనేది ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత సెర్చ్ మీద క్లిక్ చేయండి. studioyoutube.com అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇక్కడ లాగిన్ ఉంది చూసారా, లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇక్కడ కంటిన్యూ స్టూడియో ఉంది చూసారా, డౌన్ లో క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఒకవేళ మీది ఛానల్ అనేది లాగిన్ అవ్వదు కదా, లాగిన్ చేయాలి కాబట్టి లాగిన్ మీద క్లిక్ చేసి స్విచ్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. స్విచ్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఛానల్ అనేది కనిపిస్తుంది, తెలుగు ఫ్యాక్ట్స్, అది దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ ఛానల్ అనేది యూట్యూబ్ స్టూడియోలో లాగిన్ అవుతుంది. ఛానల్ కస్టమైజ్ ఉంది చూసారా, దాని మీద క్లిక్ చేస్తేనే మనము లింక్స్ పెట్టగలము. ఛానల్ కస్టమైజ్ మీద క్లిక్ చేయండి. బ్రాండింగ్ అయితే దీంట్లోనే మనము లోగో చేంజ్ చేయొచ్చు, బ్యానర్ కూడా చేంజ్ చేయొచ్చు. ఇక్కడ చూసారా వాటర్ మార్క్ అంతే, మన వీడియోస్లో కార్నర్లో వస్తుంది వాటర్ మార్క్. ఆ వాటర్ మార్క్ అంతే ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ మీద క్లిక్ చేసి ఏ వాటర్ మార్క్ అయితే క్రియేట్ చేసినామో అవి అప్లోడ్ చేసుకోవచ్చు. బేసిక్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా మొత్తం మన ఛానల్ నేమ్, హ్యాండిల్, డిస్క్రిప్షన్ అన్ని చూసారా. ప్రొసైడెడ్ లింక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ లింక్ టైటిల్ పెట్టాలి. లింక్ టైటిల్ ఫేస్బుక్ పెడతారు కాబట్టి ఫేస్బుక్ లింక్ పెడతారు. ఫేస్బుక్ అని టైప్ చేయండి. నెక్స్ట్ యూరల్ అంది సేమ్ నేను ఎలాగైతే పెట్టాను అలాగే పెట్టండి. https డబుల్ డాట్స్ పెట్టండి, సైడ్ లైన్స్ పెట్టి www.facebook.com అని పెట్టిన తర్వాత మళ్ళీ ఒక లైన్ పెట్టండి. లైన్ పెట్టి ఫేస్బుక్ ఐడిని ఎంటర్ చేయండి. నెక్స్ట్ మరి ఇన్స్టాగ్రామ్ లింక్ పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ ప్లస్ సైడెడ్ లింక్ ఉంది చూసారు, దాన్ని మళ్ళీ క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇలాగే సేమ్ పెట్టాలి. కొద్దిగా స్క్రోల్ చేయండి, కిందకి స్క్రోల్ చేయండి. పబ్లిష్ ఉంది చూసారు, పబ్లిష్ మీద క్లిక్ చేయండి. ఈ లింక్స్ అనమాట పబ్లిష్ అయితే. నెక్స్ట్ కొద్దిగా జూమ్ చేయండి. ఈ పేజ్ని జూమ్ చేసిన తర్వాత మనం లెఫ్ట్ సైడ్ కార్నర్లో సెట్టింగ్ వస్తుంది, సెట్టింగ్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ జనరల్, ఛానల్, అప్లోడ్ డిపోల్స్ ఈ 3 అయితే ఇంపార్టెంట్ సెట్టింగ్. జనరల్ అయితే యూఎస్టీ డాలర్ చూపిస్తుంది చూసారా, ఇదనమాట మన ఛానల్ అనేది మానిటైజ్ అయిన తర్వాత వైట్ స్టూడియోలో మనకి జనరేట్ అయ్యే ఇన్కమ్ యూఎస్టీ డాలర్లో చూపిస్తుంది. ఒక మనం ఇది ఇండియన్ రూపీస్ కూడా మనం మార్చుకోవచ్చు. ఇక్కడ ఇండియన్ రూపీస్ సెలెక్ట్ చేసుకుంటే మనకు జనరేట్ ఇన్కమ్ అంది ఇండియన్ రూపీస్ లో చూపిస్తుంది. నెక్స్ట్ ఛానల్ మీద క్లిక్ చేయండి. ఛానల్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ చూసారా, కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కంట్రీ అంతే సెలెక్ట్ చేయాలి. అంతే కంట్రీ అంతే ఏ కంట్రీ నుంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నారో ఆ కంట్రీని సెలెక్ట్ చేయాలి. ఇండియా నుంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఇండియాని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేస్తే మన వీడియోస్ అనమాట ఇండియాలోనే పాపులర్ అవుతాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెట్టింగ్ అవుతుంది ఈ కీవర్డ్స్ అనమాట. కీవర్డ్స్ అంటే ఇది ఛానల్ కీవర్డ్స్ ఇక్కడ పెట్టాలి. ఛానల్ కీవర్డ్స్ అంటే మన ఛానల్ ఇప్పుడు టెక్నికల్ డీటెయిల్స్ ఈ కీవర్డ్స్ కొందరు అనమాట స్టూడియోలో పెట్టట్లేదు. ఈ స్టూడియోలో అనమాట కీవర్డ్స్ లో మన ఛానల్ సంబంధించిన కీవర్డ్స్ అనేవి పెట్టాలి. పెడితేనే మన ఛానల్ అనేది సెర్చ్ లిస్ట్ కు వస్తుంది. మనం సెర్చ్ చేస్తే టాప్ లో అనేది వస్తుంది. తెలుగు ఫ్యాక్ట్స్ అంటే కొన్ని క్యాపిటల్ లెటర్, కొన్ని స్మాల్ లెటర్స్, ఇలాగ మన ఛానల్ నేమ్కి ఒక 3-4 సార్లు పెట్టాలి. వేరే విధాలుగా పెట్టాలి. మన ఛానల్ సంబంధించిన వీడియోస్ చేస్తాము, దాని గురించి కూడా కొన్ని కీవర్డ్స్ అనేవి పెట్టుకోవచ్చు. చూడండి, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, రియల్ ఫ్యాక్ట్స్, అమేజింగ్ ఫ్యాక్ట్స్, ఇలా కొన్ని కీవర్డ్స్ అనేది ఛానల్ సంబంధించిన వీడియోస్ సంబంధించిన కీవర్డ్స్ కూడా పెట్టుకోవచ్చు. పెట్టిన తర్వాత నెక్స్ట్ అడ్వాన్స్ సెట్టింగ్ కూడా ఒక ఇంపార్టెంట్ సెట్టింగ్. ఎందుకంటే కొందరు ఏంటంటే పిల్లల గురించి వీడియోస్ చేయకపోయినా కూడా అది మేడ్ ఫర్ కిడ్స్ లో ఉండిపోతుంటుంది. ఇది కరెక్ట్ గా సెట్ చేయాలా. మీ ఛానల్లో ఏమైనా పిల్లల గురించి వీడియోస్ అనేవి చేస్తూ ఉంటారు అంటే మేడ్ ఫర్ కిడ్స్ చేయండి. మీరు పిల్లల కంటెంట్ వీడియోస్ చేయరు అంటే అవన్నమాట నాట్ మేడ్ ఫర్ కిడ్స్ చేయండి. నాట్ మేడ్ ఫర్ కిడ్స్ చేస్తే అంటే ప్రతి వీడియోకి చేంజ్ చేసిన అవసరం లేదు. మీరు ఆ వీడియో అప్లోడ్ చేసి నాట్ మేడ్ ఫర్ కిడ్స్ లో వెళ్తుంది. నెక్స్ట్ ఫ్యూచర్ ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేయండి.
ఇది కూడా ఒక ఇంపార్టెంట్ సెట్టింగ్, ఇవి కూడా చేయండి. ఇది ఫస్ట్ అనమాట ఎనేబుల్ అయి ఉంటుంది, సెకండ్ది ఎనేబుల్ చేయాలా, ఎలిజిబిలిటీ ఉంది ఎనేబుల్ చేయాలా. దీన్ని ఎనేబుల్ చేసిన వల్ల మనం 10 నిమిషాలు మించిన వీడియోస్ ఏవైనా మనం అప్లోడ్ చేయాలి అంటే దీని యాక్సెస్ ఎంత ఉండాలా, మరి లైవ్ స్ట్రీమింగ్ చేయవచ్చు అండ్ మళ్ళీ థంబ్నెయిల్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ చేయాలంటే ఇది ఎలా ఎనేబుల్ చేయాలంటే ఎలిజిబిలిటీ ఉంది చూసారా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వెరిఫై ఫోన్ నెంబర్ అనేది వస్తుంది, వెరిఫై ఫోన్ నెంబర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ కంట్రీ అనేది సెలెక్ట్ అయినది. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలా, ఓన్లీ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు, 0 యాడ్ చేయొద్దు. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి ఒక కోడ్ అనేది వస్తుంది, 6 డిజిట్ కోడ్ అయింది, వెరిఫికేషన్ కోడ్. ఆ కోడ్ని ఎంటర్ చేయండి, సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఫోన్ నెంబర్ వెరిఫైడ్ అయింది, కంగ్రాచులేషన్ యువర్ ఫోన్ నెంబర్ ఈచ్ నా వెరిఫైడ్ అని చూపించింది. ఇది చూసారా ఎనేబుల్ అయింది. సెకండ్ నెంబర్ కూడా ఎనేబుల్ అయింది. ఇక్కడ థర్డ్ నెంబర్ది ఇది ఎనేబుల్ చేసిన వల్ల ఏంటి అంటే మనం డైలీ అనమాట వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు, షార్ట్స్ అప్లోడ్ చేయొచ్చు, లైవ్ స్ట్రీమింగ్ డైలీ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా ఎలా ఎనేబుల్ చేయాలంటే యాక్సెస్ పిక్చర్ మీద క్లిక్ చేయండి, యూజ్ వీడియో వెరిఫికేషన్ అంటే మీరు ఒక వీడియో కూడా చేసి పెట్టుకోవచ్చు. అంటే మీరు ఛానల్ గురించి వీడియో నేను ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చేస్తాను, రియల్ ఫ్యాక్ట్స్, కొన్ని ఇంట్రెస్ట్ స్టోరీస్ వీడియోస్ చేస్తాను, ఒక వీడియో చేసి పెట్టినా అవుతుంది. లేదంటే యూజ్ వెలిడ్ అయితే అంటే పాన్ కార్డ్ ఏదైనా అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ will channel history approval time usually up to 2 months. Use build history automatically and continue to grow your channel and follow me community guidelines. అంటే ఒక 2 months అంది మీ ఛానల్లో వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ కూడా మీ ఛానల్ అనేది ఆటోమేటిక్గా ఇది ఎనేబుల్ అవుతుంది. నాది కూడా అలాగా పాన్ కార్డ్ ఇవ్వలేదు, అలాగే వీడియో వెరిఫికేషన్ కూడా చేయలేదు, కానీ ఓన్లీ 2 months అనమాట మన వీడియో అప్లోడ్ చేస్తూ ఎనేబుల్ అయింది. ఇదంతా ఎనేబుల్ అయితే మన వీడియోస్ షార్ట్స్ డైలీ అప్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. పాన్ కార్డ్ ఒకవేళ అప్లోడ్ చేయాలనుకుంటే యూజ్ యువర్ వ్యాలిడ్ ఐడి మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఈమెయిల్ మీద క్లిక్ చేశారంటే మీ ఈమెయిల్ కింద ఒక మెసేజ్ అనేది వెళ్తుంది. అంటే మీ ఛానల్ కోసము ఏ ఈమెయిల్ అయితే క్రియేట్ చేసినారో ఆ ఈమెయిల్ కింద ఒక మెసేజ్ వెళ్తుంది. ఆ మెసేజ్ అంతా ఓపెన్ చేశారంటే అక్కడ అప్లోడ్ ఐడి అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేశారంటే కెమెరా అంతా ఓపెన్ అవుతుంది. కెమెరా ఓపెన్ అయిన తర్వాత ఫోటో అని తీసి మీ పాన్ కార్డ్ ఫోటో తీసి అప్లోడ్ మీద క్లిక్ చేశారంటే ఈ ఫ్యూచర్ అనేది ఎనేబుల్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ లో ఉంది అప్లోడ్ డిపోర్ట్స్, క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ చూసారు. ఇక్కడ డిస్క్రిప్షన్ అంటే మీరు డిస్క్రిప్షన్ మీ ఛానల్ గురించి అంటే ఒక డిస్క్రిప్షన్ అనేది సెట్ చేసుకోవచ్చు. అంటే ఛానల్ వీడియోస్ గురించి, ఛానల్ గురించి కాదు. అంటే ప్రతి వీడియోకి మీరు డిస్క్రిప్షన్ పెట్టిన బదులు దీంట్లో ఒక డిస్క్రిప్షన్ అనేది సెట్ చేస్తారంటే మీరు డైరెక్ట్ వీడియో అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా డిస్క్రిప్షన్ అనేది యాడ్ అవుతుంది. అందు మీది ఫ్యాక్ట్ ఛానల్ కానీ బ్లాగ్ ఛానల్ కానీ కొన్ని ట్యాగ్స్ ఇవి మళ్ళీ లింక్స్ ఇవన్నీ ఒక డిస్క్రిప్షన్ లాగా సెట్ చేసుకోవాలి. డిస్క్రిప్షన్ ఎలా సెట్ చేయాలి దాని గురించి కూడా ఒక వీడియో ఉంది అని తీస్తాను చూస్తాను. ఇక ట్యాగ్స్ కూడా కొన్ని ట్యాగ్స్ అన్ని పెట్టుకోవచ్చు. అంటే ట్యాగ్స్ అనేది డైరెక్ట్గా మన వీడియో అప్లోడ్ చేసిన డైరెక్ట్గా యాడ్ అవుతాయి. ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్ ఫస్ట్ ఇది స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ సేమ్ ఉన్నాయి. నెక్స్ట్ అనమాట కేటగిరీ అంది మనము ఏ కేటగిరీ వీడియోస్ అనేవి పెడతాము. కొన్ని కేటగిరీలు ఉన్నాయి, కామెడీ, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, ఫిల్మ్స్, ఎన్ఎస్. ఇలా ఒక కామెడీ చేసిన పోతే కామెడీ మీద. ఇప్పుడు ఫ్యాక్ట్స్ అనేది అయితే ఎడ్యుకేషన్లోకి వస్తాయి కాబట్టి ఎడ్యుకేషన్ని సెలెక్ట్ చేశాను. ఇలా మీరు ఛానల్ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలా. నెక్స్ట్ అవుతుంది లాంగ్వేజ్, వీడియో లాంగ్వేజ్. మీరు వీడియోని ఏ లాంగ్వేజ్లో పెడతారు, హిందీ, తెలుగు, ఒడియా, అలాగే ఏ లాంగ్వేజ్ పెడతారో దాన్ని కూడా సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఇక్కడ తెలుగులో పెడతాను కూడా తెలుగు సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కామెంట్స్ ఆన్లో ఉన్నాయి. అంటే ఎవరైనా కామెంట్ చేస్తే మనకు తెలుస్తుంది. కామెంట్ ఆఫ్ చేస్తే తెలియకూడదంటే ఆఫ్ చేసేయండి. ఇవన్నీ అయిన తర్వాత సేవ్ ఉంది చూసారా రైట్ సైడ్ కార్నర్లో, సేవ్ మీద క్లిక్ చేయండి. అందుకే ఫ్రెండ్స్ వీడియో మీకు యూజ్ఫుల్ అయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడితో ముగిస్తున్నా ఫ్రెండ్స్. జై హింద్, వందే మాతరం.